వెల్కమ్ టు రాజా రెసిపీస్. ఈరోజు వీడియోలో టేస్టీగా టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3 చిన్న చిన్న టమాటా కాయలు అయితే 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. అదే పెద్ద సైజ్ టమాటాలు 2 అయితే 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా మేము ఇక్కడ కొన్ని టమాటాలు తీసుకున్నాం. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. దానికి సరిపడినట్టు పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో 2 ఎండుమిరపకాయలు వేసుకుని 1 నిమిషం వరకు వేయించి తీసుకుని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అదే గిన్నెలో టమాటా ముక్కలను వేసి ఉడికించుకోవాలి. అందులో కొద్దిగా చింతపండు వేసి కలుపుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులో టమాటా ముక్కలను వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పచ్చిమిరపకాయల టమాటా పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా రాజా రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.